దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, యేసు ప్రభు వారు మరి చివరిగా సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి మాటలు మన ధ్యాన నిమిత్తంగా యేసు ప్రభు వారు సిలువలో పలికిన శ్రేష్టమైనటువంటి మాట మనం చదువుకున్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ 7 మాటలు మానవుని యొక్క జీవితానికి, యేసు ప్రభు వారి యొక్క ప్రేమకు, యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిగత జీవితం, ఆయన జీవితములో ఉన్న ఆయన బ్రతికినటువంటి జీవితం అంతా సారాంశంగా 7 మాటల్లో చెప్పాడు. వాటిలో మొట్టమొదటి మాట ఏంటంటే, నేను ఎలాగున మిమ్మల్ని క్షమించానో మీరు కూడా ఇతరులను క్షమించండి. యేసు ప్రభు వారిని కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, మరి అపహసిస్తూ మాట్లాడుతున్నటువంటి వారిని బట్టి యేసు ప్రభు వారు ఆయన బాధపడలేదు. కానీ ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, తండ్రి, వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదయ్యా, కనుక వీరు నువ్వేం చేయాలి? క్షమించాలి అని పలికాడు. 130వ కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తే, 130వ కీర్తన 7వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన, క్షమాపణ మనకు దొరుకుతుంది అన్నాడు. 4వ వచనంలో కూడా ఆయన యొద్ద మనకేం దొరికిద్దంటే క్షమాపణ దొరుకుతుంది. ఎలాగున మానవుని జీవితాన్ని ప్రభువు క్షమించాడో జరిగిన ఓ యథార్థమైనటువంటి సంఘటన మీ మధ్యలోకి తీసుకొచ్చి నా సమయాన్ని నేను ముగిస్తాను. అనంతరం ఇంకా మిగిలినటువంటి వారు కూడా మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరిని తల్లిదండ్రులు మంచి భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు బాగా పునాది వేసి వారిని మంచి చదువులు చదివించారు. ఒక ఆయనేమో తల్లిదండ్రుల ఎడల ప్రేమను, జాలిని, ఆసక్తి కలిగిన వాడై తల్లిదండ్రులు చెప్పినటువంటి మార్గములో నడుస్తూ వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి ఏమో తల్లిదండ్రుల ఎదుట మంచిగా, పెద్దోడి కన్నా నేనే మంచోణ్ణి అన్నట్లుగా, వాళ్ళ అన్నకన్నా నేనే మంచోణ్ణి అన్నట్టు నటనా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఫలితం ఉండిద్ది కదా దేనికైనా. ఒకానొక దినాన ఫలితం ఏర్పడిపోయింది. అదేంటి అంటే, పెద్దవాడు చదివినటువంటి చదువు ప్రకారంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రజలకు న్యాయాన్ని తీర్చగలిగినటువంటి న్యాయస్థానంలో జడ్జిగా ఉద్యోగం వచ్చింది. ఎట్లాగొచ్చింది? జడ్జిగా ఉద్యోగం వచ్చింది. వీడేమో చదవలేదు, నటించాడు కనుక భయంకరమైనటువంటి దుర్వలాట్లకు వ్యసనాక్రాంతుడైపోయి బానిస బ్రతుకుతా చూస్తూనే ఒక పెద్ద గజ దొంగ అయిపోయాడు. రాష్ట్రమంతా పేరు మోగిపోయేటువంటి దొంగగా అయిపోయాడు. ఒక కొడుకేమో, ఇద్దరిని పెంచింది ఆ తల్లిదండ్రులే, కానీ వాడు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి ఒకడేమో నడవడాన్ని బట్టి జడ్జి అయ్యాడు, ఒకడేమో నటించడాన్ని బట్టి ఏమయ్యాడు? దొంగ అయిపోయాడు. ఈ వేదనను తట్టుకోలేక మరి తల్లిదండ్రులు దిగులుతో, వేదనతో వారి తనువును సాలించిన తర్వాత మరి జడ్జి గారి ఇంట్లోకి వెళ్ళాలంటే సామాన్యమైన పని కాదు, అవునా? ఎవరు వెళ్ళగలరు? తన రక్త సంబంధులు, అధికారులు, తన కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళగలరు. ఒకనొక దినాన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఊహించని రీతిలో వాళ్ళ అన్న దగ్గరికి వచ్చాడు. జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంఘటన ఏంటి అంటే, ఇద్దరు ఆ తల్లికి పుట్టిన కమల పిల్లలు దొంగతనము చేస్తూ పట్టుబడిపోతూ ఉండగా ఒక ఆయన్ని హత్య కూడా చేశాడు. హత్య చేసినటువంటి రక్తపు మరకల వెనకాల ఉన్నాయి. పోలీసులు తన వెనుక వస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, ఎవరో ఇల్లులే అనుకొని జడ్జి గారింట్లో దూకాడు.
లోపలికి వెళ్ళి చూస్తే ఈ ఇద్దరు అన్నదమ్ముల ఫోటో, వాళ్ళ అమ్మా నాన్న ఫోటో కనపడుతుంది. జడ్జి గారేమో చైర్లో కూర్చొని ఉన్నాడు. వాళ్ళ అన్నను చూడంగానే అన్నను గుర్తుపట్టాడు కానీ పలకరించలేకపోతే. ఎందుకు? ఇతరున్న శిక్ష వేరు, అతను ఉన్న స్థానం వేరు. అందుకని అన్నను మనస్ఫూర్తిగా అన్నా అని పలకరించలేకపోయాడు. పలకరించలేకపోయినటువంటి ఆ పరిస్థితి ఉన్న అన్న మాత్రం వెంటనే తమ్ముణ్ణి గుర్తుపట్టి ఆ తమ్ముడు కోసం ఓ బలమైనటువంటి త్యాగాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు అన్నగారు. అదేంటయ్యా అంటే, నీకు బదులుగా నేను జైలుకి వెళ్ళిపోతాను, శిక్ష అనిపిస్తాను. నీవు చేసిన తప్పును నేను నానెత్తి పైన వేసుకుంటాను. నువ్వు వెంటనే నువ్వేం చేయాలంటే నా కోటు నువ్వు వేసుకో, నీ రక్తపు బట్టలు నాకు ఇయ్యయ్యా. అతని రక్తపు బట్టలు అన్న తీసుకున్నాడు. యాస్టీస్గా సేమ్ అదే పోలికలో ఉన్నారు కనుక, కమల పిల్లలు కనుక ఒకే పోలికలో ఉన్నారు కనుక ఇంకెవడు కూడా గుర్తుపడడానికి అవకాశం లేదు. అతని రక్త బట్టలు ఈయన తీసుకున్నాడు. అతనికి మారుగా, అతనికి ప్రతిగా, అతనిని క్షమించి అతనికి బదులుగా అన్నే ఉరి శిక్షను భరించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వమానవాళి యొక్క జీవితంలో మనం అనుభవించవలసింది శిక్ష. వాస్తవానికి మనము దూషించబడాలి, మనల్ని ఉమ్మేమించుకోవాలి, మనల్ని కొట్టాలి, మనల్ని కొరడా దెబ్బలు మనము తినాలి. మనం అనుభవించవలసిన ప్రతి శిక్ష మనల్ని యేసు ప్రభువారు క్షమించుట వలన మన శిక్ష అంతటిని యేసు ప్రభువారు భరించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన క్షమించి మనలో నుండి ఆయన కోరుకుంటున్నటువంటి ప్రత్యేకమైన సుగుణం ఏంటి అంటే, నేను మిమ్మల్ని క్షమించాను కనుక మీరు కూడా ఏం చేయాలి? ఇతరులను క్షమించండి. తండ్రి అనేటువంటి ఆ పిలుపు దేవునితో ఆయనకున్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తుంది. అవునా? ఎవరికి తండ్రి అనగలిగాడు అంటే, దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తుంది. అదే మాటలంటాడు, వీరేమి చేయుచున్నారో వీరు తెలియదయ్యా. వీరు చేస్తున్న తప్పేంటో, వీరు చేస్తున్న పొరపాటు ఏంటో, వీరిలో ఉన్న బలహీనత ఏంటో వీరికి తెలియదు కనుక తెలియక పాపము చేస్తున్నారు. వీరి ఎడల నీవు దయ చూపించు అని అడుగుతున్నాడు. ఇంకా మనం చూస్తే, వీళ్ళు క్షమించయ్యా, వీరు నన్ను హింసిస్తున్నారు, వీరు నన్ను గాయపరుస్తున్నారు, వీరు నన్ను బాధ పెడుతున్నారు, అయినా వీరు తెలియక చేస్తున్నారు కనుక వీరిని నీవు క్షమించు అని వారి కొరకు యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువారు పలికిన ఈ శ్రేష్టమైనటువంటి మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క దయ ఏంటో, యేసు ప్రభువారి యొక్క ప్రేమ ఏంటో, యేసు ప్రభువారి యొక్క మంచితనం ఏంటో యేసు ప్రభువారు పలికిన ఈ శ్రేష్టమైనటువంటి మాటలో మనకు అర్థమవుతుంది. అంతేగాక యేసు ప్రభువారు పలికిన ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, కేవలం మన వారిని మాత్రమే కాక మనల్ని హింసించే వారిని, శత్రువులను కూడా ఏం చేయాలి? క్షమించాలి అనే ఆ పరిస్థితిని యేసు ప్రభువారు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. క్షమాపణ అనేది మానవుని స్వభావం కాదు, ఇది ఆత్మ సంబంధమైన స్వభావం. ఊరకనే ఎవరు క్షమించలేరు. ఎంత క్షమించినా మనసులో ఏముంటుంది చెప్పాలి? ఎంత క్షమించామన్నా మనసులో ఏదో ఒక ఎక్కడొక కనబడినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనస్సులో ఫలానప్పుడు ఇట్లాగ అన్నది అనే మాట మనకు గుర్తొస్తుంది. అయితే నిజంగా దైవికమైనటువంటి స్వభావాన్ని కలిగిన క్షమాపణ కనుక ఎదుటివారిని అట్టి క్షమించే గుణాన్ని నీవు కలిగుంటే ఆ మనస్సు నీకు ఎప్పటికీ రాదు అని యేసు ప్రభువారి యొక్క మరి ఈ క్షమాపణ అనే మాటలో మనకు కనబడతారు. క్షమాపణ ఇది సహజమైనటువంటి మాట కాదు, ఇది క్షమాపణ ఆత్మ సంబంధమైనటువంటి ఓ నిర్ణయం. తెలియక చేసిన, తెలిసి చేసిన యేసు ప్రభువారు మనల్ని క్షమిస్తున్నాడు కనుక మనము కూడా యేసు ప్రభువారు క్షమించినట్లుగా ఎదుటివారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. అంటే ఈ మాటలో ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన ఉపదేశం ఏంటి అంటే, నేను మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా ఎదుటివారిని
క్షమించండి. అలాంటి క్షమాపణ గుణాన్ని ధరించుకోమని పౌలు గారు కూడా మాట్లాడుతుంటాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకోండి అన్నాడు. కనుక ప్రభువు మనస్సును మనం ధరించుకుందాం. శత్రువునైనా, కీడు చేసేవారినైనా, హింసించేవారినైనా, దూషిస్తున్న వారినైనా క్షమించేటువంటి అతి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.